నాగార్జున గారు, ఈ నెల 29న హైకోర్టు చెప్పినట్టుగా పోలీసులు 29వ తారీఖున హైకోర్టుకి సాయి కృష్ణ ఆచూకీ దొరకలేదని చెబితే వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది అనుకుంటారు? ఈశ్వర్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గమనిస్తే, అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్, సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్, ఆర్టీజీఎస్, P4 గ్రీన్ టెక్నాలజీ చెప్తున్నారు. కాబట్టి ఇంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకొని ఒక మనిషిని దొరకకుండా ఉండేటువంటి ప్రశ్నే లేదు, ఫస్ట్ పాయింట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం ఉండే ఆయన సిట్ వేసాడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాడు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారు కానీ ఇది కస్టోడియల్ డెత్ అని వారు నమ్మిగా ఉంటే వాళ్ళు సెక్షన్ 176 క్లాజ్ 1A ప్రకారం సిఆర్పిసిలో వాళ్ళు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసేవాళ్ళు. వాళ్ళు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయకుండా పోలీస్తోనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు అంటే సాయి కృష్ణ గారు బతికే ఉన్నారు, సాయి కృష్ణ గారు బతికే ఉన్నారు అని మరి చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు నమ్ముతున్నారు అనుకుంటా. మరి ఎండాకాలం ఎండలు బాగున్నాయి కదా, కాబట్టి మార్కాపురంలో డీజీపీ గారితో చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు, వివరాలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు నాకు అందుతున్నటువంటి సమాచారం. ఆ మేరకు నిజంగా జరిగి ఉంటే పోలీసులే ఈ విషయాన్ని బయట పెట్టారు కాబట్టి డీజీపీ గారికి కూడా సరైన సమాచారం ఉంటుంది. కాబట్టి ఇంకా సాయి కృష్ణ బ్రతికున్నాడని డీజీపీ గారు చెప్పే అవకాశం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారికి, ఒక ముఖ్యమంత్రి గారికి? అదే సార్ నేను చెప్తున్నాను సార్, అదే సార్ ఇక్కడ ఇది ఉంది కాబట్టి వాళ్ళు సిట్ వేశారు కాబట్టి తీసుకొస్తారనే నమ్ముతున్నాం, తీసుకురావాలనే కోరుకుతున్నాం. సరే, ఒకవేళ 29వ తేదీన దొరకలేదు అని చెప్పారు అనుకుందాం సార్, మీరు చెప్పినట్టే. ఒకవేళ దొరకలేదు అని చెబితే మనకి హైకోర్టులో ఆల్రెడీ బెజవాడ బార్ కౌన్సిల్ వాళ్ళు ప్రైమా ఫేసీ కింద మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణని లిఫ్ట్ చేసినట్లు సిసి ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ సిసి ఫుటేజ్ ప్రైమా ఫేసీ ఉంది కాబట్టి అతన్ని ఇక్కడికి తీసుకురండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రైమా ఫేసీ ఉంది, ఆల్రెడీ సిట్ వేశారు కాబట్టి వాళ్ళకు దొరకలేదు అని కానీ చెబితే, అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంటుందండి. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో లాస్ట్ సీన్ థియరీ అని ఉంటుంది, అంటే చిట్ట చివరిగా ఎవరు చూసినటువంటి థియరీ. ఈ లాస్ట్ థియరీ ప్రకారం పోలీసులే వారిని లిఫ్ట్ చేశారు కాబట్టి బర్డెన్ ప్రూఫ్ అంటారు అనమాట. అంటే వారిదే ఆ బర్డెన్, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకే ఉంది. కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేటువంటి కేటగిరీ కింద ప్రిజంప్షన్ ఆఫ్ కల్పబిలిటీ, అంటే పోలీసులే ఆ సాయి కృష్ణకి హాని చేశారని హైకోర్టు స్పష్టంగా వారిపైనే ఎంక్వైరీ వేస్తుంది, వారినే చట్టుబద్దులు చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏం చేస్తుందంటే, మన సిపి రాజశేఖర్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒక సిట్ కి అధిపతి అనమాట. ఈ సిపి రాజశేఖర్ బాబు గారిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి నేరుగా హైకోర్టు పర్సనల్ అపీరెన్స్ కి రావండి అని పిలిచింది. వీళ్ళు ఒక్కరే వెళ్తే సరిపోదు సార్, వీరు వారి క్యాప్ను తీసేసి పక్కన హోంగార్డుల్ని, సెక్యూరిటీ గార్డులు ఎవరిని తీసుకోకుండా కృష్ణలంక పోలీసులకి వెళ్ళి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి జనరల్ డైరీని, లాగ్ బుక్స్ ని, సీసీటీవీ ఫుటేజ్ ని, హార్డ్ డిస్క్ ని అన్నిటినీ పట్టుకొని హరీష్ గుప్తా గారు, అదేవిధంగా మన రాజశేఖర్ బాబు గారు జడ్జి గారి ముందు నిలబడి ఇగోండి సార్ ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోండి అని పర్సనల్ గా వెళ్ళి కోర్టు ముందు నిలబడాలి. ఇది నిలబడిన తర్వాత ఒకవేళ రాజశేఖర్ బాబు గారు కానీ, హరీష్ కుమార్ గుప్తా గారు కానీ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా మ్యానిపులేట్ ఏమైనా చేశారేమో అని ఎఫ్ఎస్ఎల్ కి వీటిని పంపించింది. పంపించి ఈ సీసీటీవీ కరెక్టా కాదా అని చెప్పింది. కేవలం నేను 1976లో కూడా పి రాజన్ అనే అతన్ని ఇదే విధంగా పోలీసులు తీసుకువెళ్లి అతన్ని నరికి ఆ నరికి ముక్కలు చేసి ఆ ముక్కల్ని పంచదారలో కలిపి బూడిద చేసి ఆ బూడిదని కాకాయం డ్యాములో ఎలా అయితే కలిపేసేసారో సేమ్ అలానే ఇక్కడ జరిగింది అని ఒక అదుపుకిస్తే డీజీపీ కార్డు నుండి
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసినటువంటి బీట్ కానిస్టేబుల్ దాకా అందరిపైన హత్య కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కి జైలుకు పంపిస్తారు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలని నాకు సిపి రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా హరీష్ గుప్తా గారు అంటే నాకు పర్సనల్ గా కూడా చాలా గౌరవం. కాబట్టి వారు తప్పు చేసి ఉండరని నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి 29వ తేదీన గాజే సాయి కృష్ణ గారు ఆరోగ్యంగా హైకోర్టు ముందు వారిని ప్రొడ్యూస్ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. ఒకవేళ కాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలో ఉండేటువంటి కొన్ని లోపాలని ఉద్దేశించి దీన్ని డిలే చేద్దాం అనుకుంటే మంచి రోజులు మరో 3 ఏళ్లలో వస్తాయి. 600 అగ్రహారం బేడైనా భూమి బద్దలైన 1976 ఎమర్జెన్సీలో పి రాజన్ అనేటువంటి కేసు భారతదేశ చరిత్రలో ఏ విధంగా సువర్ణాక్షరాలతో రాయదగిన రీతిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా వచ్చిన తర్వాత అన్యాయం జరిగితే ఆ సోదరులకి, ఆ మిత్రులకి, ఆ మాతృమూర్తికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇస్తున్నాం. ఈ కేసులో బాధ్యులైనటువంటి డీజీపీ కాడు నుండి కిందున్నటువంటి కానిస్టేబుల్ దాకా ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి వారికి కఠిన కారాగార శిక్ష వేసేలాగా మాకు వచ్చేటువంటి మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ విధంగా దిశకెళ్తాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ మాతృమూర్తికి మంచి జరగాలి, న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 29వ తేదీ ఖచ్చితంగా అవకాశం కల్పిస్తే మీ సాక్షి టీవీ డిబేట్ లో సాయి కృష్ణ వస్తే వారి గురించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.